బేతాళ కథలు భాగస్వాములు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు పడే ఈ శ్రమ ఫలించాక ఆ ఫలితాన్ని నీవు పొందుతావో లేక భైరవుడిలాగా జార విడుస్తావో నాకు తెలియటం లేదు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ఆ భైరవుడి కథ చెబుతాను విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. భైరవుడు ఒక మారుమూల గ్రామంలో పుట్టాడు. అతనికి చిన్న వయస్సులోనే తండ్రి పోయాడు. వాళ్ళు నిరుపేదలు కారు. కష్టం చేసుకుంటే జీవితం లోటు లేకుండా వెళ్ళిపోతుంది. భైరవుణ్ణి తల్లే పెంచింది, చదువు చెప్పించింది. పెరిగి పెద్దవాడై విద్యాబుద్ధులు అలవరుచుకున్నాక తన కుగ్రామంలో కష్టజీవితం గడిపే కన్నా కొద్ది పెట్టుబడితో వ్యాపారం చేసి తాను సుఖపడి తల్లిని సుఖపెట్టవచ్చునని భైరవుడికి అనిపించింది. అందుచేత అతను పెట్టుబడి సంపాదించుకుందామని నగరానికి బయలుదేరాడు. ఖర్చుకుగాను కొంత డబ్బు తన తల్లి నగలు వెంట తీసుకున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఒక ఊరి బయట భైరవుడికి ఒక విషాదకరమైన దృశ్యం కనపడింది. ఒక యువకుడు ఒక స్త్రీ శవం ముందు కూర్చొని కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నాడు. భైరవుడు ఆ యువకుణ్ణి సమీపించి, ఎవరు నాయనా నువ్వు? ఈ చనిపోయిన మనిషి ఎవరు? ఈ నిర్జన ప్రదేశంలో కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నేనొక అభాగ్యుణ్ణి. ఈ చనిపోయినది నా భార్య. నా తండ్రి పేరుపడిన సముద్రవర్తకుడు. ఆయనతో పాటు 3 ఓడలు సరుకుతో సహా సముద్రం పాలయ్యాయి. నాకు మా వ్యాపారం తాలూకు అప్పులే మిగిలాయి. నాకున్న ఆస్తంతా అమ్మినా ఆ అప్పులు పూర్తిగా తీరలేదు. అవమానంతో నగరంలో బతకలేక ఈ పక్కనే ఉన్న గ్రామం చేరి అక్కడ నేను నా భార్య అజ్ఞాతవాసం గడిపాం. నిన్న రాత్రి నా భార్య చనిపోయింది. గ్రామస్తులను యాచించటం చేతగాక శవాన్ని మోసుకొని ఇక్కడికి చేరుకున్నాను. ఈ శవానికి దహనం చేసే దక్షత కూడా నాకు లేదు అంటూ ఆ యువకుడు పెద్ద పెట్టున ఏడ్చాడు. విచారించకు, నేను గ్రామంలోకి వెళ్ళి దహన క్రియలకు ఏర్పాటు చేస్తాను అని భైరవుడన్నాడు. క్షమించండి, నేను మీ వద్ద దానం పట్టలేను, అప్పు చేయలేను. నేను కూడా ఇక్కడే ప్రాణాలు విడిచాక ఏ నక్కలో పీక్కు తింటాయి, లేదా మా ఇద్దరి అనాథ ప్రేతాలకు కలిపి ఎవరో ఒకరు సంస్కారం చేసేస్తారు. మీ దారిన మీరు వెళ్ళండి. నా సమస్యలు మనుషులు తీర్చేది కాదు అని అతనన్నాడు. భైరవుడు అతనితో, నేను నీకు దానము ఇవ్వటం లేదు, అప్పు పెట్టడం లేదు. నేను వ్యాపారం చేద్దామనే బయలుదేరాను. నా దగ్గర కొద్దిగా డబ్బున్నది. అది నేను నీకోసం ఖర్చు చేస్తాను. నువ్వు నా భాగస్వామివిగా ఉండి వ్యాపారం చేయి. రాబడి చెరిసగం పంచుకుందాం. నన్ను భాగస్వామిగా పెట్టుకొని వ్యాపారం చేయటం నీకు సమ్మతమైతే నా డబ్బు తీసుకో అని అన్నాడు. అయ్యా, నీ డబ్బుతో నా భార్యకు దహన సంస్కారం చేస్తే మనకు పెట్టుబడి ఏది? నా దగ్గర చిల్లిగవ్వలేదు అని ఆ యువకుడన్నాడు. నా దగ్గర మా అమ్మ నగలున్నాయి. వ్యాపార రహస్యాలు తెలియని నాబోటి వాడికి ఆ డబ్బు చాలకపోవచ్చు. కానీ నీకవి తెలుసు గనక వాటితోటే చిన్న ఎత్తున ప్రారంభించవచ్చు అని భైరవుడన్నాడు. అందుకు ఆ యువకుడు సరేనన్నాడు. భైరవుడు గ్రామానికి వెళ్ళి శవవాహకులను ఒక బ్రాహ్మణ్ణి మాట్లాడి శవ దహనానికి కట్టెలు ఏర్పాటు చేసి సమీపంలోనే చెరువు పక్కన ఉన్న శ్మశానంలో చనిపోయిన మనిషికి దహనక్రియలు జరిపించాడు. అతని పేరు కుమారగుప్తుడని భైరవుడికి తెలియవచ్చింది. శవదహనం పూర్తయ్యాక బాగా చీకటి పడింది. భైరవుడు కుమారగుప్తుడు చెరువులో స్నానం చేసి చెరువుగట్టునే పడుకున్నారు. తెల్లవారుజామున భైరవుడికి ఒక కల వచ్చింది. ఆ కలలో కుమారగుప్తుడి భార్య కనిపించి, అయ్యా, మీరు నా భర్తకు కొత్త జీవితం ఇచ్చారు. అందుకు కృతజ్ఞతగా మీకొక రహస్యం చెబుతాను. నా బూడిద గుడ్డివాళ్ల కళ్లకు రాచినట్టయితే వాళ్లకు తిరిగి దృష్టి వస్తుంది అని చెప్పి మాయమైంది. వెంటనే అతనికి మెలకువ వచ్చింది. భైరవుడు నిద్రలేచి తనకు వచ్చిన కల గురించి ఆశ్చర్యపోయాడు. తన కలను అతను నమ్మలేకపోయాడు. కాని కుమారగుప్తుడి భార్య కలలో అన్న మాటలింకా అతని చెవిలో గింగురుమంటూనే ఉన్నాయి.
ఎందుకైనా మంచిదనుకొని భైరవుడు కుమారగుప్తుడు నిద్రలేవక ముందే శ్మశానంలోకి వెళ్ళి ఆరిపోయిన చితి నుంచి కొంత బూడిద తీసుకొని మూటగట్టుకున్నాడు. తెల్లవారుతూనే స్నేహితులిద్దరూ కాలకృత్యాలు తీర్చుకొని బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఒక నగరం చేరుకున్నారు. అక్కడి సత్రంలో వారు బస చేశారు. సత్రం అరుగు మీద ఒక గుడ్డి బిచ్చగాడు వారికి కనిపించాడు. భైరవుడు తన మూట నుంచి చిటికెడు బూడిద తీసి ఆ బిచ్చగాడి కళ్లకు రాశాడు. వెంటనే వాడికి దృష్టి వచ్చేసింది. వాడు వెలుగు చూడలేక కళ్ళు చిట్లిస్తూ, నాకు చూపొచ్చిందర్రా, చూపొచ్చింది అని కేకలు వేశాడు. ఈ సంగతి అతి శీఘ్రంగా నగరమంతటా వ్యాపించింది. ఎక్కడెక్కడి గుడ్డివాళ్లు వచ్చి భైరవుడి చేత చికిత్స చేయించుకున్నారు. అంతలోనే రాజుగారి దివాణం నుంచి భైరవుడికి పిలుపు వచ్చింది. ఆ ఊరి రాజుగారికి కొంతకాలం క్రితం ఆకస్మికంగా కళ్ళు రెండూ పోయాయి. ఎంతమంది వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆయనకు దృష్టి తిరిగి రాలేదు. ఎవడో పరదేశీ సత్రంలో దిగి గుడ్డితనానికి చికిత్స చేస్తున్నట్టు తెలిసి రాజుగారు అతన్ని పిలుచుకురమ్మని తన మనుషులను పంపాడు. కుమారగుప్తుణ్ణి సత్రంలోనే ఉండమని చెప్పి భైరవుడు రాజభవనానికి వెళ్ళాడు. రాజవైద్యులు భైరవుణ్ణి అనేక ప్రశ్నలు వేశారు. అతను ఎవరి దగ్గర వైద్యం నేర్చుకున్నాడు, అతను ఉపయోగించే భస్మంలో ఏమేమి దినుసులున్నాయి, ఎన్ని పుటాలు వేసిన భస్మం అని అందరూ ప్రశ్నలు వేశారు. నేను వైద్యుణ్ణి కాను. నేను వాడే భస్మం ఏ వైద్యుడికి దొరికేది కాదు. దానితో దృష్టి కలుగుతున్నంత కాలము ఉపయోగిస్తాను అని భైరవుడన్నాడు. అతను రాజుగారి కళ్లకు బూడిద పూయగానే రాజుగారికి తిరిగి కళ్ళు వచ్చాయి. మహారాజా, ఇక నాకు సెలవిప్పించండి అని భైరవుడన్నాడు. నాకింత మహోపకారం చేసిన నీకు తగిన ప్రత్యుపకారం చేయకుండా పంపనా అంటూ రాజుగారు భైరవుణ్ణి పరీక్షగా చూశాడు. యువకుడు అందంగానే ఉన్నాడు. అందుచేత ఆయన అతనితో, చూడు నాయనా, నా కళ్లకు వైద్యులు చికిత్స చేయలేకపోవటం చూసి నాకు దృష్టి ఎవరన్నా తెప్పించినట్టయితే వాడికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేద్దామని అర్ధరాజ్యమిద్దామని నిశ్చయించాను. అందుచేత నువ్వు నా కుమార్తెను పెళ్లాడి నా అర్ధరాజ్యానికి పట్టాభిషిక్తుడివికా అని చెప్పాడు. క్షమించండి, నేను ఈ చికిత్స చేసినందుకు అలాంటి ప్రత్యుపకారం పొందలేను. నాకు సెలవిప్పించండి అని చెప్పి భైరవుడు సత్రానికి తిరిగి వచ్చి కుమారగుప్తుణ్ణి వెంటబెట్టుకొని మరొక నగరానికి వెళ్ళి తన తల్లి నగలమ్మి వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారం కుమారగుప్తుడి మూలాన బాగా కలిసి వచ్చింది. ఇద్దరూ కొద్ది కాలంలోనే ధనవంతులయ్యారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. భైరవుడు రాజకుమార్తెను పెళ్లాడి అర్ధరాజ్యం ఏలుకోకపోవటానికి కారణమేమిటి? రాజ్యమంటే భయమా, లేక పెళ్ళంటే భయమా? అతను రాజుగారిని కనీసం పెట్టుబడి ధనమైనా ఎందుకడగలేదు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, భైరవుడు కుమారగుప్తుడు భాగస్వాములై రాబడి చెరుసగము తీసుకోవటానికి సమ్మతించారు. చితాభస్మం కూడా వారి ఉమ్మడి సొత్తే కాని భైరవుడి సొంతం కాదు. అలాంటప్పుడు దాన్నుపయోగించి రాజుగారికి కళ్ళు తెప్పించిన భైరవుడు తన స్నేహితుడితో పంచుకోవటానికి వీలులేని భార్యను, రాజ్యాన్ని ఎలా కోరుతాడు? వాటిని నిరాకరించాక అతను రాజుగారి నుంచి డబ్బు, మడి మాన్యాలు కోరటం అనుచితమవుతుంది. రాజకుమార్తె కన్నా అర్ధరాజ్యం కన్నా వాటి విలువ హెచ్చన్నట్టు స్ఫురిస్తుంది. ఆ కారణం చేత భైరవుడు రాజు వద్ద ఎలాంటి ప్రతిఫలము తీసుకోలేకపోయాడు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.